మనం ఎందుకు నిద్రపోతాము? గాఢ నిద్రకు, సమాధి స్థితికి గల తేడా ఏంటి? మన స్వభావం సచ్చిదానందమయం. సత్ అంటే ఉన్నది అని, చిత్ అంటే చైతన్య రూపమైనది అని, ఆనంద అంటే అది బ్రహ్మానందమయం అని అర్థం. జ్ఞానికి అది అప్రయత్నంగా తెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే మన స్వభావమే అది కనుక. ఏదైనా స్వభావంలో ఉంటే అది అప్రయత్నంగా ఉంటుంది. ఎలాగంటే తీయదనం అనేది చక్కెర యొక్క స్వభావం కనుక తీయగా ఉండడానికి అది కష్టపడక్కర్లేదు. నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది, అది సహజం. అందులో శ్రమ ఉండదు. మరి శ్రమ ఎప్పుడు ఏర్పడుతుంది? నువ్వు ఎప్పుడైతే సహజత్వాన్ని వదిలిపెడతావో అప్పుడు శ్రమ పడతావు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చూద్దాం. మన ప్రయాణం అవిద్యతో మొదలయ్యింది. ఎటువంటి అవిద్య? నేను ఎవరు అన్న అవిద్య. నేను సచ్చిదానంద ఆత్మను, కానీ నాకది తెలీదు. నన్ను నేను శరీర మనసులు అనుకుంటున్నాను. ఎందుకంటే శరీరానికి జరిగే ప్రతీదీ నాకు జరుగుతున్న అనుభూతి కలుగుతుంది గనుక. శరీరానికి నొప్పి కలిగినా, ఆకలేసినా దాని యొక్క అనుభూతి నీకు తెలుస్తోంది. అందువల్ల శరీర మనసులే నేను అని నీకు నువ్వు ఓ అభిప్రాయానికొచ్చావు. గురువు యొక్క మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఈ విధంగా అపార్థం చేసుకున్నావు. ఇక్కడ నీ ప్రయాణం మొదలవుతుంది. మన కోరికలు మన స్వభావానికి అనుగుణంగా ఉంటాయి. ఆత్మగా నీ స్వభావంలో సత్ అనేది ఉంది కనుక నీకు ఉండాలి అనే కోరిక కలుగుతోంది. కానీ నిన్ను నువ్వు శరీరం అనుకోవడం వల్ల శరీరం ఉండాలి అని కోరుకుంటున్నావు. ఇంకా అనుక్షణం దాన్ని రక్షించడం కోసం తాపత్రయపడతావు. శరీరం పోతే నువ్వు లేకుండా పోతావేమోనన్న భయం వల్లే చావును నిరసిస్తావు. నువ్వు నీ అహాన్ని వదలలేకపోవడానికి కారణం కూడా ఆ అహం నువ్వే అని నమ్మటం వల్లనే. ఆనందం నీ స్వభావంలో ఉంది కనుక ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటావు. కానీ నిన్ను నువ్వు శరీర మనసులుగా చూసుకోవడం వల్ల ఆ ఆనందాన్ని శరీర మనసుల్లోనే వెతుక్కుంటావు. ఆనందం కోసం నీ శరీరానికి, మనసుకు అన్ని రకాల సుఖాలను, సౌఖ్యాలని అందించాలని చూస్తావు. నీ స్వభావంలో చిత్ ఉంది, అంటే ఎరుక కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ఉండటం, అవగాహన కలిగి ఉండటం. నిన్ను నువ్వు శరీర మనసులు అనుకోవడం వల్ల నీ మనస్సుతో అన్నీ తెలుసుకోవాలి అన్న తపన ఉంటుంది. అదేవిధంగా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తావు. నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చేతనంగా ఉండాలని అనుకుంటావు. నీకన్నీ తెలియాలని కోరుకుంటావు. ఈ కోరికలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? నీ సహజసిద్ధమైన స్వభావం నుండి. కనుక ఉండాలన్న కోరిక, తెలుసుకోవాలన్న కోరిక, ఆనందం పొందాలన్న కోరిక తప్పు కాదు. ఆ కోరికలు దేనికోసం కోరుతున్నావో అక్కడ తప్పు జరుగుతోంది. శరీర మనసుల కోసం వాటిని కోరడంలో నీ తప్పుంది. శాశ్వతమైన ఆత్మ యొక్క గుణాలను అశాశ్వతమైన శరీర మనసుల్లో నిలపాలనుకోవడం అసహజం. కాబట్టి అక్కడ శ్రమ, ప్రయత్నం, అలసిపోవడం కనిపిస్తుంది. నీవెవరో నీకు తెలిస్తే నీ సహజత్వంలో ఉండటానికి నీకు ఏ ప్రయత్నం అవసరం ఉండదు. నీతో నువ్వు ఉండటంలో అలసట ఉండదు. ఎంతకాలమైనా ఆ ఆనంద స్థితిలో ఉండిపోవచ్చు. కానీ శరీరంతో గుర్తింపు కలిగున్నప్పుడు ఎటువంటి స్థితి అయినా సరే అది నిన్ను అలసిపోయేలా చేస్తుంది. ప్రాథమిక అవిద్య నేను ఈ శరీరం అనుకోవడమే. అక్కడి నుండి అన్ని ఆలోచనలు శరీరం చుట్టూ తిరుగుతాయి. శరీరాన్ని పోషించడమెలా, రక్షించడమెలా, సుఖపెట్టడమెలా అని. రెండే కోరికలు, నేను ఉండాలి, ఇంకా నాకు ఆనందం కావాలి. వీటి కోసం నీ మనసు అదే పనిగా ప్రయత్నిస్తుంది. ఎంతో శ్రమ పడుతుంది. అశాశ్వతమైన దానితో శాశ్వతమైన వాటిని అనుభవించాలని చూడటం వల్ల నువ్వు పూర్తిగా అలసిపోతావు. ఈ అలసట నుండి బయటపడాలంటే నీకున్న ఒకే ఒక దారి విశ్రాంతి. భౌతికంగా విశ్రాంతి కావాలంటే అన్ని భౌతికమైన కార్యకలాపాలు ఆపేయాలి. మానసికంగా విశ్రాంతి కావాలంటే అన్ని ఆలోచనలను ఆపేయాలి. అంటే నీ శరీరం యొక్క యోగక్షేమాలకు సంబంధించి అన్ని ఆలోచనలను వదిలేయాలి. మెలకువగా ఉన్నంతవరకు నువ్వు ఈ ఆలోచనలను వదల్లేవు. ఎందుకంటే
మనసు ఎప్పుడూ శరీరం యొక్క అవసరాల కోసం ఆందోళన పడుతూనే ఉంటుంది. అందువల్ల ప్రకృతి శరీర మనసులకు నిద్ర అనే స్థితిని ఏర్పాటు చేస్తుంది. నిద్రలో నీకు శరీర మనసులతో ఉన్న సంబంధం తాత్కాలికంగా తెంచేయబడుతుంది. తేలిగ్గా చెప్పాలంటే మనసు ఎంతగా అలసిపోతుందంటే అదిక ఏమాత్రం ఆలోచించలేకపోతుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని మనసే సృష్టిస్తుంది. ఈ భౌతిక శరీరాన్ని మనసే సృష్టిస్తుంది. మనసు పూర్తిగా అలసిపోయినప్పుడు నిద్రలోకి జారుకుంటుంది. అలా నిద్రలోకి జారుకోగానే అది ప్రపంచాన్ని శరీరాన్ని ప్రక్షేపించడం ఆపేస్తుంది. ఇంకా నేను ఎవరు అన్న అవిద్య మాత్రం అలానే ఉంది. అది కేవలం జ్ఞానంతోనే పోతుంది. అవిద్య అలానే ఉండటం వల్ల శరీరాదులతో నీ గుర్తింపు కూడా అలానే కొనసాగుతుంది. శరీరంపై శ్రద్ధనుంచడం అనే నీ వాసన అలానే ఉంటుంది. కాకపోతే గాఢ నిద్రలో అది నిద్రాణంగా ఉంటుంది. గాఢ నిద్రలో మనసు పూర్తిగా విశ్రమిస్తుంది. అక్కడ శరీరం ఉండదు. ఏమీ లేని స్థితితో నిన్ను నువ్వు గుర్తించుకోవడం వల్ల గాఢ నిద్రలో నువ్వు కూడా లేవు అన్న అనుభూతి కలుగుతుంది. మనసు విశ్రాంతిలో ఉన్నప్పుడు నీ అనుభవమేంటి? నువ్వు శాంతిని అనుభూతి చెందుతావు. అంటే గాఢ నిద్రలో మనకు నేను అన్న అనుభూతి లేకపోవడం, ఇంకా శాంతి కలిగి ఉండడం అనే 2 అనుభవాలు ఉంటాయి. అందువల్ల నిద్ర లేచినప్పుడు నువ్వు తాజాగా ఉంటావు. ఈ తాజాదనం నువ్వు ఆత్మస్థితిలో ఉన్నందుకు రాలేదు, కేవలం మనసు యొక్క విశ్రాంతి వల్ల వచ్చింది. ఇదంతా నిద్ర గురించి. మరి నిద్రకు సమాధి స్థితికి గల తేడా ఏంటి? ఎవరైతే చైతన్యంతో గుర్తించుకోవడం అభ్యాసం చేస్తారో వారు సమాధి స్థితిని అనుభూతి చెందుతారు. మెలకువలో ఒకరు చైతన్యంతో గుర్తించుకోవడం వల్ల నిద్రలో కూడా వారు చైతన్యంతోనే గుర్తింపు కలిగుంటారు. మహాత్ములకు సంబంధించినంతవరకు వారు మెలకువ స్థితిలో సత్ చిత్ ఆనందంలో ఉంటారు. కనుక గాఢ నిద్రలో కూడా సత్ చిత్ ఆనందాన్నే అనుభూతి చెందుతారు. వారు మనసు యొక్క మెలకువ, కల, గాఢ నిద్ర అనే స్థితులతో గుర్తింపు పొందరు. నీ అనుభవం ఎప్పుడూ నువ్వు దేనితో గుర్తించుకుంటావో దానిపైన ఆధారపడి ఉంటుంది. మారే దానితో గుర్తించుకుంటే నువ్వు మారుతున్న అనుభూతి పొందుతావు. మారని ఓ శాశ్వతమైన దానితో గుర్తించుకుంటే నువ్వు శాశ్వత అనుభూతిని పొందుతావు. ముక్తి అంటే ఇదే, మనసు యొక్క నిలకడలేని స్థితుల నుండి ముక్తి పొందడం. నా ప్రారబ్ధ కర్మ వల్ల నా మనసు రకరకాల స్థితులు, పరిస్థితులు తీసుకురావచ్చు. తరువాత అవి ఆగిపోవచ్చు. కానీ సచ్చిదానందంగా నా అనుభవం మాత్రం ఎప్పుడూ కొనసాగుతుంది అని తెలుసుకోవడమే ముక్తి.